ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పెర్త్లో జరిగిన ఈ మ్యాచ్లో మూడో రోజైన ఇవాళ భారత్ విసిరిన 25 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు వికెట్లేమీ కోల్పోకుండానే ఛేదించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ బౌలర్ల ధాటికి 198 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో జెమియా రోడ్రిగ్స్ 52, షెఫాలి వర్మ 35, కాశ్వి గౌతమ్ 34 పరుగులు చేయగా మిగిలిన వారెవరూ చెప్పుకోదగిన స్కోరు చేయలేదు. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్ 4, లూసీ హామిల్టన్ 3, డార్సీ బ్రౌన్ 2, ఆష్లే గార్డెనర్ 1 వికెట్ తీశారు. తర్వాత అన్నాబెల్ సదర్లాండ్ శతకం, ఎలిసీ పెర్రీ అర్ధశతకాలు చేయగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 323 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సయాలి సద్గారే 4, క్రాంతి గౌడ, దీప్తి శర్మ 2, స్నేహ రాణా, షెఫాలి వర్మ 1 వికెట్ తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్లో భారత్ 149 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో ప్రతీక్ అర్వాల్ 63, స్నేహ రాణా 30 పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో లూసీ హామిల్టన్ 3, అలానా కింగ్, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లే గార్డెనర్ 2, డార్సీ బ్రౌన్ 1 వికెట్ తీశారు. అనంతరం భారత్ విసిరిన 25 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించింది.